హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు ఈ వీడియోలో 2024 ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో హిమాలయన్ బాస్కెట్ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హిమాలయన్ బాస్కెట్ను ప్రారంభించారు. హిమాలయన్ బాస్కెట్ ద్వారా పాలు, పసుపు, పుదీనా వంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటితో విభిన్న ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి గూఢాచారి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎక్సా, ఆప్షన్ బి జాక్సా, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి స్పేస్ ఎక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్పేస్ ఎక్స్. భారతదేశపు తొలి గూఢాచారి ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించనుంది. దీనిని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ నిర్మించింది. రహస్య సమాచారాన్ని పొందడానికి సాయుధ దళాలకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 50వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. 50వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ మధ్యప్రదేశ్లో జరుగుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత ర్యాంకు ఎంత? ఆప్షన్ ఏ 84, ఆప్షన్ బి 85, ఆప్షన్ సి 86, ఆప్షన్ డి 87. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 85. ప్రపంచ దేశాల పాస్పోర్ట్ ర్యాంకింగ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత పాస్పోర్ట్ 85వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ దేశాలు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు కలిగిన దేశాలుగా ఉద్భవించాయి. నెక్స్ట్ క్వశ్చన్, మిలాన్ 2024 ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ పుదుచ్చేరి, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి జమ్మూ, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విశాఖపట్నం. విశాఖపట్నంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో మిలాన్ 2024 నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు హార్బర్ ఫేజ్, 24 నుంచి 27 వరకు సీ ఫేజ్ కార్యక్రమాలు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆల్ టైమ్ గ్రేట్ టీమ్ కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి ఎంఎస్ ధోని, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి హార్దిక్ పాండ్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎంఎస్ ధోని. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆల్ టైమ్ గ్రేట్ టీమ్ కెప్టెన్గా ఎంఎస్ ధోని ఎంపికయ్యారు. ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐపీఎల్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ ఆల్ టైమ్ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా రిజర్వేషన్ల బిల్లుకు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి గోవా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహారాష్ట్ర.
మరాఠా రిజర్వేషన్ల బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా మరాఠా సామాజిక వర్గానికి స్థానికంగా విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను కల్పించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఉच्चतर శిక్షణ అభియాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ డి నితిన్ గడ్కరీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ ముంబై యూనివర్సిటీలో ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ని డిజిటల్గా ప్రారంభించారు. ఈ పథకం కింద వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అత్యంత పొడవైన రైలు సొరంగం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పుదుచ్చేరి, ఆప్షన్ బి లడఖ్, ఆప్షన్ సి జమ్మూ, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జమ్మూ. జమ్మూలో దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకుపై ఈ సొరంగం ఉంది. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ ఖారీ సంబర్ సంగల్దాన్ సెక్షన్లో ఈ సొరంగం 12.77 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరాల్లో 15% మిథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించి సిటీ బస్సులు నడిపే పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెంగళూరు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా ఫిబ్రవరి 2024 యొక్క కరెంట్ అఫైర్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.